నమస్తే, వెల్కమ్ టు విశ్వం టీవీ. నేను మీ జర్నలిస్ట్ ఉదయ్. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ ప్రస్తుతం ఈ పేరు మీదనే చర్చ అంతా నడుస్తూ ఉన్నది. ఆయన ఇటీవల చేసినటువంటి కొన్ని వ్యాఖ్యలు ఇవాళ అంతరా కూడా చర్చనీయాంశంగా మారిపోయింది. ప్రెస్ క్లబ్ దగ్గర ప్రస్తుతం నాగేశ్వరరావు సార్ ఉన్నారు. ఆయన పోలీసు పహారా మధ్యలో ఉన్నారు. కాసేపట్లోనే అరెస్ట్ కాబోతున్నారు, ఆంధ్రాకు పోబోతున్నారని చెప్పేసి ఇట్లా రకరకాల ఊహాగానాలు అయితే వినిపిస్తున్నాయి. మాట్లాడదాం ఇదే విషయానికి సంబంధించి. మనతో పాటు మాట్లాడడానికి విమలక్క ఉన్నారు. వారితో మాట్లాడి మరి వారి అభిప్రాయం ఎట్లా ఉన్నదని కూడా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అక్క, చెప్పండి, మీరు కూడా దాదాపు 30-40 ఏళ్ళ నుంచి ప్రజా ఉద్యమాలలో ఉన్నారు. ప్రొఫెసర్ నాగేశ్వరరావు సార్ చేసినటువంటి వ్యాఖ్యలు నిజంగా తప్పేనా? ఎందుకు ఇంతగా రాద్ధాంతం చేస్తున్నారంటే ఏం చెప్తారు? అంటే ఒక రాజకీయ విశ్లేషకులుగా తనకు మాట్లాడే రైట్ ఉంది. ఒకవేళ నిజంగానే అది మాట్లాడింది పొరపాటు అంటే గనక ఇది సరైంది కాదండి, మీరు మాట్లాడింది మీరు ఏ ప్రాతిపదిక మీద మాట్లాడారు, ఏ విషయాన్ని మీరు చాలా స్పష్టంగా తెలుసుకోకుండా ఎట్లా మాట్లాడారు అనేటువంటి అడిగే హక్కు ఎవరికైనా ఉంటుంది. కానీ అసలు మాట్లాడొద్దని ఇష్టం వచ్చిన తీరుగా ఉండడము, అంతేకాకుండా టీడీపీకి సంబంధించినటువంటి అఫీషియల్ పేజీలో తనకు వైఎస్ఆర్సీపీ కండువా కప్పి చేయడము, ఇష్టానుసారంగా బూతులు తిట్టుకుంటూ మాట్లాడడము అనేటువంటిది నిజంగా ఇట్లాంటి మాటలు మాట్లాడడము చేయడం అంటే ఒక క్యారెక్టర్ అసాసినేషన్. ఇది సరైనది కాదు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. తను ఒకప్పుడు నటుడు, ఆ తర్వాత ప్రజారాజ్యం పార్టీలో కొంతకాలం కొనసాగారు, ఆ తర్వాత జనసేన పార్టీ పెట్టారు. ఒక పార్టీకి బాధ్యుడు ఆయన. అంతేకాకుండా ఇప్పుడు డిప్యూటీ సీఎం. ఆ గౌరవ అంటే ఆ స్థాయికి ఒక హోదా ఉంది. వాస్తవంగా ఆ కుర్చీకి ఒక హోదాలు ఉన్నటువంటి వ్యక్తులు ఎట్లా స్పందించాలి అనేటువంటి దానిపైన ఆలోచించాల్సినటువంటి అవసరం ఉంటుందని నేను కోరుతున్నాను. ఎందుకంటే గతంలో నేను ఆయనను ఇక్కడ ఉన్నప్పుడు మలిదశ తెలంగాణ ఉద్యమంలో ఆర్ట్స్ కాలేజ్ ముందు విద్యార్థి గర్జన జరిగినప్పుడు అందరం ఒక వేదిక మీద ఉన్నాం. తమ్ముడని కూడా సంబోధించాను నేను. ఇప్పుడు కూడా అంటున్నాను, తమ్ముడు, మీరు ఇట్లాంటి ఈ రకమైన చర్యలు మీ కార్యకర్తల చేత చేయించడం, మీ కార్యకర్తల చేత మాట్లాడించడం అనేటువంటిది సరైనది కాదని నేను భావిస్తున్నాను. అంతేకాకుండా నేను ఒక అరుణోదయ సాంస్కృతిక సమాఖ్యలో ఒక బాధ్యురాలిగా, ఒక కార్యకర్తగా, అట్లనే ఒక ఉద్యమకారిణిగా కూడా నేను సార్కు అండగా నిలబడదలుచుకున్నాను. ఇట్లాంటి చర్యలు సరైనది కాదు అనేటువంటిది కూడా డిమాండ్ చేస్తున్నాను. ఫైనల్గా అక్క, ఇప్పుడు సరే, సార్ చేసిన వ్యాఖ్యలు తప్ప రైట్ అనేది సమాజం నిర్ణయిస్తుంది, ప్రజలు నిర్ణయిస్తారు. సరే, ఆయన అనుకున్నది తప్పు కాకపోయినా కూడా నాగేశ్వరరావు సార్ ఏం చెప్పిండు, నా వ్యాఖ్యలు నేను వెనక్కి తీసుకుంటున్నా, మీకు ఏమైనా ఇబ్బంది కలిగితే అని చెప్పినాక కూడా గత 2-3 రోజుల నుంచి సోషల్ మీడియా వేదికగా విపరీతమైనటువంటి ట్రోల్స్ చేస్తూ ఉన్నారు, ఇబ్బందులు పెడతా ఉన్నారు. అంటే ఇది కావాలనే రాజకీయ కోణంలో జరుగుతుంది అనుకోవచ్చా అక్క? అంటే తను ఎంత ఒత్తిడికి లోనైతే తను వెనక్కి తీసుకోగలుగుతారు విషయాల్ని. అంటే ఏ రకమైనటువంటి దాడి కూడా జరిగి ఉంటుంది, తనకి ఏమేమి ఫోన్లు వచ్చి ఉంటాయో, ఎంత ఒత్తిడికి లోనై ఉంటారో. అంటే ఏం మాట్లాడకూడదా మరి? ఇక్కడ ఏదన్నా అసలు మన ప్రశ్నించడం అనేది మనకు రాజ్యాంగం కల్పించినటువంటి హక్కు. కానీ ఆ హక్కును కూడా మీరు కాదంటే ఎట్లా? ఇప్పుడు మీరు ఎన్నుకోబడిందే రాజ్యాంగబద్ధంగా అనుకుంటున్నప్పుడు, రాజ్యాంగం మీద ప్రమాణం చేసి మీరు పరిపాలన కొనసాగిస్తున్నప్పుడు, ఆ రాజ్యాంగాన్ని మీరే ఉల్లంఘిస్తే కింది వాళ్ళకి ఏం చెప్పదలుచుకున్నారు మీరు? ఒక ప్రొఫెసర్ని, ఒక గౌరవప్రదమైనటువంటి ప్రొఫెసర్ని, బాధ్యతగా ఆలోచిస్తున్నటువంటి ప్రొఫెసర్ని ఈ రకమైనటువంటి హింసించడం అనేటువంటిది ఏ మేరకు సరైందో మీరే ఆలోచించుకోవాలి. ఆ విజ్ఞత మీకే వదిలేస్తున్నాము. అందుకని ఎట్లా కూడా వాస్తవంగా అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ని అరెస్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు. అయినా ఆయన వెనక్కి తీసుకుంటానని కూడా చెప్పారు. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే, మిమ్మల్ని బాధ పెట్టుంటే నేను వెనక్కి తీసుకుంటున్నానని కూడా అన్నారు. అన్న తర్వాత నన్ను ఆగాలి కదా. ఆగకుండా మీ కార్యకర్తలు, మీ వాళ్ళే ఇష్టానుసారంగా మాట్లాడడము, ఇష్టానుసారంగా పోస్టులు పెట్టడము, ఇష్టానుసారంగా కండువలేసి ఫోటోలు పెట్టడం అనేది సరైంది కాదు. అంటే మీ కార్యకర్తల పైన మీకు గ్రిప్ లేనట్టే అనుకోవాలి. ఇది ఏ మేరకు సరైందో మీరు ఆలోచించుకోవాలి. ఈ విషయం పట్ల ప్రపంచవ్యాప్తంగా కూడా అందరూ కూడా స్పందించాలి. ఎందుకంటే ఈ సార్ పాఠాలు చెప్తే బాగుపడ్డ వాళ్ళు, ఈ సార్ పాఠాలతో ప్రభావితం కలిగినటువంటి వాళ్ళు, అయినటువంటి వాళ్ళు ఎక్కడెక్కడో ఉద్యోగాలలో ఉండుంటారు. కాబట్టి ఇవాళ ఇక్కడ ఉన్నటువంటి ప్రొఫెసర్లు అందరూ కూడా స్పందించాలి, ఇక్కడ ఉన్న ప్రభుత్వం స్పందించాలి, అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు స్పందించాలి. అట్లనే ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి వాళ్ళు కూడా
స్పందించాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పేసి నేను తెలియజేసుకుంటున్నాను. ముఖ్యంగా ఫైనల్గా తెలంగాణ మీడియా మీద ఇవాళ కొత్త కాదు, మొన్న కేవీఆర్ని కూడా అరెస్ట్ చేసి రాష్ట్రం అంతా తిప్పేసి 3rd డిగ్రీ చేసిరు. ఇప్పుడు ఇన్నయ్య సార్ అయితే ప్రస్తుతానికి జైల్లోనే ఉన్నాడు. అంటే రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా ఇవాళ ఆంధ్ర పెత్తందారులు తెలంగాణలోకి జొరబడి ఇట్లాంటి వాళ్ళ మీద దాడులు చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇప్పుడు మీరు కూడా గతంలో ఉద్యమాలు చూసిండ్రు, ఉమ్మడి రాష్ట్రంలో మీ మీద కేసులు కావచ్చు, అరెస్టులు కావచ్చు, ఇవన్నీ కూడా చూసిండ్రు. కానీ తెచ్చుకున్న తెలంగాణలో కూడా ఏంది పరిస్థితి అని చెప్పేసి ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు ఇవాళ అందరూ కూడా. వారికి మీ సమాధానం ఏంటక్క? అంటే ఒక సుదీర్ఘకాలంగా సాగినటువంటి పోరాట ఫలితంగా ప్రజలు చేసిన పోరాటము, కొంతమంది చనిపోవడము, దీనికి అన్ని త్యాగాల మీద అరెస్టులు, కేసులు, జైళ్ళు, నిర్బంధము ఇంత జరిగినా కూడా దాన్ని ధిక్కరించి సైతం ఒక రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఇది తెలంగాణ ప్రజల యొక్క విజయం. అట్లాంటి పోరాడి సాధించుకున్న తెలంగాణలో ఇక్కడి వనరులు ఇక్కడి ప్రజలకే చెందాలి, ఇక్కడి సంపద ఇక్కడి ప్రజలకే చెందాలి అని కోరుకున్నటువంటి ప్రజలకు ఇంకా ఆంధ్ర పెట్టుబడిదారుల చేతుల్లోనే ఈ రాష్ట్రంలోని సంపద కూడా కొంత వాళ్ళ చేతుల్లోనే ఉంది. ఇక్కడ అనేక భూములు కూడా వాళ్ళ చేతుల్లోనే ఉన్నాయి. ఇక్కడ అనేకమైనటువంటి విషయాలలో వాళ్ళ పెత్తనం కొనసాగుతుంది. ఇది సరైంది కాదు అనేటువంటిది మేము గతంలో అనేక రకాలుగా వాళ్ళ ఆర్థిక మూలాలపైన కూడా దెబ్బతీస్తే తప్ప ఇది సాధ్యం కాదు అనేది కూడా మేము చేసి చూపించాం. ల్యాంకో హిల్స్ కానీ, ఎంఆర్ ప్రాపర్టీస్ కానీ, అనేక విషయాలలో. అందుకని ఇది ఖచ్చితంగా ఇది తెలంగాణ ప్రజల ఆత్మగౌరవం మీద తీస్తున్నటువంటి దెబ్బ. కేవలం ఒక ప్రొఫెసర్ నాగేశ్వర్ సార్ పైన జరుగుతున్నటువంటి దాడి అంటే ప్రజాస్వామ్యం మీద జరిగేటువంటి దాడి, రాజ్యాంగం మీద జరిగేటువంటి దాడిగానే మేము భావిస్తున్నాం. ఇది సరైంది కాదు. చాలా తీవ్ర నష్టం వాటిల్లుతుంది దీనిపైన మాట్లాడలేకపోతే, గొంతెత్తకపోతే అనేటువంటి తెలియజేసుకుంటున్నాను. సో చూస్తున్నాం కదా, విమలక్క కూడా చెప్తా ఉన్నారు. అంటే అందరూ కూడా ఖండిస్తూ ఉన్నారు ఈ అంశాన్ని కూడా. ఇవాళ నాగేశ్వరరావు సార్ మీద జరిగినటువంటి దాడి అనేది మాటల దాడి కావచ్చు, సోషల్ మీడియా దాడి కావచ్చు, ఇది కేవలం ఆయన వ్యక్తి మీద జరిగినటువంటి దాడి కాదు. ఇవాళ యావత్ తెలంగాణ జాతి మీద, ముఖ్యంగా ప్రజాస్వామ్యం మీద జరిగినటువంటి దాడిగా వాళ్ళు అభివర్ణిస్తూనే నాగేశ్వరరావు సార్ని అరెస్ట్ చేస్తే కనుక, లేదా ఇట్లాంటి దాడులకు పాల్పడితే కనుక రాష్ట్రం అగ్గై కూర్చోటది, మరొక తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగిసిపడుతుందని చెప్తూనే ఇవాళ నాగేశ్వరరావు సార్ని కావాలనే ఇబ్బంది పెడతా ఉన్నారు. ఆయన వ్యాఖ్యలు వెనక్కి తీసుకున్నానని చెప్పినాక కూడా ఇదంతా చేయడం అనేది దీని వెనకాల రాజకీయ కోణం కూడా ఆలోచించాల్సిందిగా ఉందని చెప్పేసి విమలక్క కూడా చెప్తున్నారు. సో నాట్ ఓన్లీ విమలక్క కావచ్చు, పాషం యాదగిరి సార్ కావచ్చు, పృథ్వీరాజ్ అన్న కావచ్చు, ఇట్లా చాలా మంది, కొన్ని వందల మంది, ఇప్పుడు నేను వీడియో చేస్తున్న టైం కూడా 100 మంది కూర్చొని మాట్లాడుతూ ఉన్నారు. సో ఏది ఏమైనా కూడా వదిలిపెట్టిన ప్రసక్తి లేదు. మేము అందరం కూడా నాగేశ్వరరావు సార్కి అండగా ఉన్నామని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా చెప్తా ఉన్నటువంటి పరిస్థితి. కెమెరామెన్ ప్రవీణ్తో ఉదయ్, విశ్వం టీవీ, సోమాజిగూడ ప్రెస్ క్లబ్, హైదరాబాద్.